జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై బీవీ, జై శేఖరన్న, జై బీవీ, జై బీవీ, జై బీవీ, జై బీవీ. లోపల పెట్టింది రైట్ ఓకే. జై బీవీ, జై బీవీ, బీవీ నాయకత్వం, బీవీ నాయకత్వం, బీవీ నాయకత్వం. తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై నాగేశ్వరరెడ్డి నాయకత్వం, జై నాగేశ్వరరెడ్డి నాయకత్వం, జై బీవీ. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఇంతవరకు భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓటే తేదీ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతోటి ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా నిరుపేదలు, బీదలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనారిటీలు, దారిద్ర్య రేఖ దిగువనున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తూ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పేరుతోటి 4,000 రూపాయలు పెన్షన్ ఓటే తేదీకే ప్రభుత్వ ఉద్యోగుల జీతంతో సమానంగా ఈరోజు నిరుపేదలందరికీ ఎన్టీఆర్ భరోసాతో 4,000 పెన్షన్ ఇవ్వడం, దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి ఓటే తేదీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చూస్తుండేవారు. ఈరోజు బీద జనం కూడా ఎదురు చూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మాత్రంలో ఉంది. అలాంటి శుభదినాన ఈరోజు ఓటే తేదీ, అలాంటి శుభదినాన ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ 2.5 సంవత్సరాల నుంచి చేసే ఈ కార్యక్రమాలందరినీ చూసి మా ఎస్సీ కాలనీ నుంచి మా మిత్రులు, సోదరులు ప్రతాపు, ఇంకా అదర్స్ మన కదిరికోట అనిల్ ఆధ్వర్యంలో మహేష్ గారు, మీ పేరు శ్యామ్ గారు, వీళ్ళందరూ సమక్షంలో దాదాపు ఎస్సీ కాలనీ నుంచి 800 మంది మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మా అలాగే స్థానికంగా మా జగన్నాగేశ్వరరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జగన్నాగేశ్వరరెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం, ఆయన ప్రజల్లో మమైకమవుతున్న విధానం చూసి ఈరోజు మా పార్టీలో జాయిన్ అయినందుకు అందరికీ ఘనంగా స్వాగతం చెప్తున్నాం. జాయిన్ అయిన మా సోదరులందరికీ కూడా ఘన స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేస్తూ అదే పనిగా దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సంక్షేమంతో సమానంగా పరిగెట్టిస్తూ మరీ ముఖ్యంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ కాంబినేషన్ ఇక్కడికి వచ్చేసరికి మా బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు, లోకేష్ బాబు గారి అండదండలతోటి, ఆశీర్వాదాలతోటి ఈరోజు మా జయనాగేశ్వరరెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీని పరుగులు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పరుగులు పెట్టిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు గుంతలు పడిపోయి దాదాపు 10 ఏళ్ళు తర్వాత మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాల నుంచి పట్టడి మట్టి కూడా వేయని రోడ్లు ఈరోజు మన ఎమ్మిగనూరు నుంచి మాలపల్లి రోడ్డు కానీ, ఎమ్మిగనూరు నుంచి మన కోడుమూరు రోడ్డు కానీ, సోగనూరు రోడ్డు కానీ, అలాగే టౌన్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంత పూడికి కూడా తీసిన పాపాన గత 5 ఏళ్ళలో పోలేదు. ఈ పూడికి తీత, డ్రైనేజీ, శానిటరీ, సీసీ రోడ్లు ఇంత అభివృద్ధి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పరంగా ఏం కావాలో, ఏ కుటుంబంలో ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయో, చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలకి గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక పిల్లోడికే చదువుకోమన్నట్టుగా వాళ్ళు తల్లికి అమ్మఒడి అని చేసినారు. ఈరోజు దాన్ని మోడరేట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మన పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఏమైతే హామీ ఇచ్చినారో హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము నగదు చెల్లింపులు చేసే పిల్లల చదువులకి ఖర్చులకి ఇస్తానని చెప్పి ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం చేస్తున్నారంటే అది మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా లోకేష్ బాబు గారు దార్శనికత, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా అది నెరవేరుతూ వచ్చినారు. అలాగే ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అనేది ఏమైతే చెప్పినారో ఆ పథకాలని ప్రతి ఒక్కటి నెరవేర్చు ముందుకెళ్తున్నారు. అలాగే రైతుల భూముల మీద పాస్బుక్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్న చరిత్ర ఉన్న పార్టీ గత ప్రభుత్వం.
అలాంటివి పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటో, వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని వాళ్ళ భూములు కూడా కొట్టేయాలని చూసుకున్న ప్రభుత్వం అది. వచ్చిన తర్వాత మాట ఇచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పినారు. రైతులను దృష్టిలో పెట్టుకుని వచ్చినట్టనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినారు. అలాగే పాస్బుక్ల మీద రాజముద్రతోటి వాళ్ళ రైతుల పాస్బుక్ల మీద ఆ పాత నాయకుల ఫోటోలు తీసేసి రాజముద్రతోటి రైతులకు పాస్బుక్ల మీద రాజముద్ర వేసి పాస్బుక్లు అందించిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వానికి. అలాగే ల్యాండ్లలో భూముల్లో ఏదన్నా సర్వేలు చేస్తే ఆ సర్వే రాళ్ళపైన కూడా వాళ్ళు ఫోటోలు వేసుకుని ఆ భూములు కూడా మాయే అన్నట్టుగా ఆ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాలకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినారు. మా 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 నాయకులు కానీ మేము కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మా సొంత లాభం విడిచిపెట్టి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ అని, అలాగే మోడీ గారి సహకారంతో, జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం.